తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే అశ్రుతి గారు. నమస్తే అండి. పాలు ఒక కల్ప్రిట్, పిల్లలకు కూడా అవాయిడ్ చేయండి అని ఒక పక్క చెప్తూ ఉన్నారు. కానీ ఇంకో పక్క పాలు అమ్మేవాళ్ళు ఇది స్వచ్ఛమైన పాలు, మన చిన్నప్పటి నుంచి అందరం తాగి పెరిగాం కదా, ఇంత హానికరమైతే మన అమ్మలు ఎందుకు ఇచ్చారు పాలు, ఎందుకు సజెస్ట్ చేశారు? ఇది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ డిబేట్లా ఉంది. ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి, పాల ప్రోడక్ట్స్ దీర్ఘకాలికంగా వాడడం వల్ల, చిన్నప్పటి నుంచి ఇంక పెద్ద అయ్యాక కూడా ఏదో ఒక రూపంలో తాగడం వల్ల సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయా? ఈ స్టేట్మెంట్ ఏదైతే మీరు చెప్పారో అది అందరికీ వర్తించదు. చాలా మందికి మిల్క్ వల్ల ఎలర్జీస్ ఉంటాయి. సో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అది అందరికీ తెలిసిందే. కొంతమందికి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి, లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ. ఇలాంటి వాళ్ళకి కొన్ని కేసెస్లో పాలు ఎలర్జిక్గా ఉండే అవకాశం చాలా ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొన్ని రోజులు పాల ప్రోడక్ట్స్ పాలవి పక్కన పెట్టేసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అన్నది గమనించుకోవాలి. దానివల్ల వాళ్ళకి ఏమైనా మార్పు కనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్ ఉన్నారు, సో పాల ప్రోడక్ట్స్ పక్కన పెట్టేయడం వల్ల పెయిన్స్, వాపులు ఇలాంటివి తగ్గాయి అని వాళ్ళకి అనిపించినప్పుడు వాటిని అవాయిడ్ చేయాలి. లేదు అవి మానేసినా సరే నా ప్రాబ్లం అలాగే ఉంది, ఏమాత్రం మార్పు లేదు అంటే దెన్ దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మిల్క్. సో మిల్క్ అన్నది అందరికీ ఒకటే స్టేట్మెంట్లో ఒకటే కేటగిరీలో మనం ఇయ్యలేం. పిల్లల్లో కూడా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్నా, లేకపోతే ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ ఇష్యూస్ ఉంటాయి పిల్లలకు కూడా. సో లేకపోతే ఏమైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా సరే, బ్లోటింగ్ కానీ ఇలాంటివి ఉన్నా సరే పాలు అవాయిడ్ చేయమని చెప్తాం. కానీ అలాంటివి ఏ ఇష్యూస్ లేవు, ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎటువంటి సమస్యలు లేవు అనుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పాల ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. అయితే ఎంత పరిమితిలో తీసుకుంటున్నాం అన్నది వెరీ ఇంపార్టెంట్ అగైన్. సో కొంతమంది అన్లిమిటెడ్గా మిల్క్ ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది, అంటే తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ పాలు తాగుతారు, లంచ్లోకి కర్డ్ యాడ్ చేసుకుంటారు, స్నాక్లోకి చీజ్ యాడ్ చేసుకుంటారు, డిన్నర్లోకి పన్నీర్ యాడ్ చేసుకుంటారు. ఇఫ్ యువర్ మీల్ ప్లేట్ ఈజ్ లైక్ దిస్, దెన్ అప్పుడు మనం పాల ప్రోడక్ట్స్ ఎక్సెసివ్గా తీసుకుంటున్నట్టే. అదే మీరు రోజు మొత్తంలో ఇవే ప్రోడక్ట్స్ని డివైడ్ చేసుకుని కొంచెం కొంచెం క్వాంటిటీస్లో ఇవన్నీ కలిపి ఒక 300 ml మిల్క్ అయ్యేలాగా సెటప్ చేసుకుంటే దెన్ దట్ ఈస్ ఐడియల్. సో ఎనీ మిల్క్ అండ్ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ రోజు మొత్తంలో 300 to 400 ml కంటే మించకుండా ఉంటే పర్వాలేదు. ఈ పరిమితిని క్రాస్ చేస్తున్నాము అన్నప్పుడు దెన్ డెఫినెట్గా మనము ఎక్కువ తీసుకుంటున్నట్టే, దెన్ దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. సో ఎనీథింగ్ అబౌవ్ ద లిమిటేషన్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ కదా. సో ఎంత క్వాంటిటీస్ తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని ప్రోడక్ట్స్లో మనకి తెలియకుండానే మిల్క్ యాడ్ ఆన్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఫెర్మెంటెడ్ యోగర్ట్స్ దొరుకుతున్నాయి, సో చాలామంది ఫ్రూట్ యోగర్ట్స్ లాంటివి కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ప్రతిదీ మనం కౌంట్ చేసుకోవాలి. సో ఎన్ని పాల ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటున్నాము పర్ డే అన్నది వెరీ ఇంపార్టెంట్. సో మనం విత్ ఇన్ లిమిటేషన్ పాల ప్రోడక్ట్స్ కన్జ్యూమ్ చేసుకుంటుంటే మటుకు పర్వాలేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ ద లిమిటేషన్స్, ఇప్పుడు మార్కెట్లోకి అన్నీ కూడా ప్యాకేజ్డ్ ఫుడ్స్ వస్తున్నాయి, రకరకాల మిల్క్ షేక్స్ వస్తున్నాయి, లేకపోతే లస్సీస్ లాంటివి వస్తున్నాయి. సో అవి తీసుకుని మనం ఇంట్లో తింటున్న రోజువారీ పాల ప్రోడక్ట్స్ తీసుకుంటే అవన్నీ కూడా యాడ్ ఆన్ అవుతాయి. సో దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్. ఇది వరకు మన పాత తరం వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు ఇంట్లో చేసిన వెన్న కానీ ఇంట్లో చేసిన నెయ్యి తీసుకునేవాళ్ళు, ఆ పాడి అంతా కూడా వాళ్ళే సంరక్షించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా వరకు యాంటీబయాటిక్ యూసేజ్ వచ్చేసింది, యానిమల్స్ కూడా హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఈస్ యాడింగ్ ఆన్. అది కూడా కొంత పరిమితి వరకు ఓకే, కానీ అది పరిమితిని మించినప్పుడే మనకి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి రీజన్స్ వేరు, వాళ్ళు వీగన్గా కన్వర్ట్ అయినప్పుడు అవాయిడ్ చేస్తున్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ వాళ్ళ నార్మే డిఫరెంట్. వాళ్ళు యానిమల్స్ని హార్మ్ చేయకూడదన్న నార్మ్ తోటి వాళ్ళు వీగన్గా కన్వర్ట్ అవుతున్నారు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ టువర్డ్స్ దిస్ హెల్త్ పర్స్పెక్టివ్లో అయితే ఏం లేదు. సో కాబట్టి పాల ప్రోడక్ట్స్ డేంజర్ అని అయితే చెప్పను. విత్ ఇన్ లిమిటేషన్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తీసుకోగలిగిన వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది.
ఎగ్జాక్ట్లీ. అందులో కూడా క్వాంటిటీ చూసుకోవాలి మనం ఎంత తీసుకుంటున్నాం అనేది. ఎగ్జాక్ట్లీ. నార్త్ వాళ్ళైతే మోస్ట్లీ పాల ప్రోడక్ట్స్ మీద డిపెండ్ అవుతారు. వాళ్ళ రోటీలో కూడా ఆల్మోస్ట్ రోటీ మునిగిపోయేంత నెయ్యి వేసుకొని తింటున్నట్టు మనం రీల్స్ వీటిల్లో కూడా చూస్తూ ఉంటాం. అదే అంటున్నాను, లిమిటేషన్ ఇస్ ద కీ. Yeah. ఆల్ త్రూ ద డేలో ఎన్ని ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు, ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నారు. Mm. గీ మంచిదే, కానీ దానికి కూడా ఒక లిమిటేషన్ లిమిట్ ఉంటుంది కదా. ఉంటుంది. Exactly. సో మోర్ దాన్ లిమిటేషన్ తీసుకుంటున్నప్పుడు దెన్ దట్ విల్ ఎఫెక్ట్ యూ అడ్వర్స్లీ. Exactly. Thank you. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్.